హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్. నేను మీ ప్రియ. క్యాబేజ్ 65 పర్ఫెక్ట్గా క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా మొదటిసారి చేస్తున్నా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేను చెప్పే విధంగా చేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది స్నాక్గా తినొచ్చు, సాంబార్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా క్యాబేజ్ 65 ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను పావు కేజీ క్యాబేజ్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఈ క్యాబేజ్ ని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా స్మూత్ గా మనం వీటన్నిటిని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ క్యాబేజ్ లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఒక 5 మినిట్స్ అనేది మనం ఈ విధంగా చక్కగా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వెంటనే వాటర్ అనేది రిలీజ్ అవ్వదు. ఇలా కొంచెం స్మూత్ గా మనం కలుపుతూ ఉంటే ఏంటంటే క్యాబేజ్ లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అలా కలిపితే ఇదిగో చూసారా, వీడియోలో చూపిస్తున్నారు కదా, వాటర్ అనేది అంతా కూడా ఇలా రిలీజ్ అయిందని. దీన్ని అంతా పిండుకోవాలన్నమాట. వాటర్ అంతా తీసేస్తే ఏంటంటే క్యాబేజ్ 65 క్రిస్పీగా ఉంటుంది. వాటర్ ఉంటే ఏంటంటే సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది అనమాట. మనం మెత్త పకోడీ తీసుకున్నట్టు ఉంటుంది. అందుకని ఈ క్యాబేజ్ 65కి ఇలా వాటర్ అంతా కూడా పిండుకోవాలి. ఈ విధంగా క్యాబేజ్ లో ఉన్న వాటర్ అంతా పిండేసి మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో కదా. ఇప్పుడు మనం పిండుకున్న ఇదంతా తీసేసాం కదా, వాటర్ అంతా తీసేసిన ఈ క్యాబేజ్ లోకి మనం ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాము. పావు కేజీ క్యాబేజ్ కి హాఫ్ కప్పు శనగపిండి, 2 స్పూన్లు మనం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ వచ్చి కారము, హాఫ్ స్పూన్ ధనియా పౌడరు, పావు స్పూన్ జీరా పౌడరు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాదాపుగా సాల్ట్ అనేది అవసరం ఉండదు. ఇందాక మనం క్యాబేజ్ లో వేసి పిండేటప్పుడు వేసాం కదా, అదే సరిపోతుంది. ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే చిటికెడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం మనం ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇలా ఎక్కువసేపు ఉండకూడదు. కలిపిన తర్వాత వెంటనే ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పకోడీ లాగా వేసుకోవడమే. మనం పిండి కలిపిన తర్వాత అలాగే ఉంచేయకూడదు. మళ్ళీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఈ క్యాబేజ్ 65 క్రిస్పీగా రావాలి అంటే ఏంటంటే ఇలా మనం పొడి పొడిగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ అనేది వేసుకోకూడదు మనం కలిపేటప్పుడు. కానీ ఇట్లా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. సిమ్ లో పెడితే ఏంటంటే సరిగా కుక్ అవుతుంది అనమాట. హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల వెంటనే మాడిపోతుంది. పైన కలర్ మాడిపోయి లోపల సరిగా కుక్ అవ్వదు. ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దీనిలో కొంతమంది వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటారు. కానీ ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడమే చాలా వరకు మంచిది కదా. మనకి ఏమి అవసరం లేకుండా మంచి కలర్ తోటి ఇలా వస్తాయండి. చక్కగా ఫ్రై అయిపోయాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. ఇదే ఆయిల్లో ఈ క్యాబేజ్ 65కి జీడిపప్పు వేసుకుంటే ఏంటంటే ఫ్రై చేసి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే 2 రెమ్మలు ఇందాక వేసినా కూడా కరివేపాకు ఇలా ఫ్రై చేసి వేసుకోవాలి. ఇవి అన్నీ కూడా ఒకేసారి వేసుకోకూడదు. జీడిపప్పును ఇలా కరివేపాకు వెంటనే ఫ్రై అవుతుంది కదా, జీడిపప్పు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం సాల్టెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చిల్లీస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోకుండా మిర్చి అలాగే వేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ చింది పడుతుంది కాబట్టి ప్లేట్ అనేది మీరు కొంచెం అడ్డం పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఒక చిటికెడు సాల్ట్ చిల్లీస్ మీద వేసుకొని ఈ టిష్యూ పేపర్ తోటి కొంచెం ఇలాగా పైపైన ఇలా కొంచెం ఇట్లా అంటే ఏంటంటే మనకి సాల్ట్ అంతా కూడా ఈ చిల్లీస్ కి పడుతుంది. చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. అదే 65 లోకి సాల్టెడ్ చిల్లీస్ సూపర్ కాంబినేషన్ అండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈజీగా క్రిస్పీగా ఉండే క్యాబేజ్ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.